హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం లిస్ట్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే టేబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనం వర్డ్ డాక్యుమెంట్లో కూడా టేబుల్స్ రాస్తాం కదా, టేబుల్స్ డిజైన్ చేస్తాం కదా, సేమ్ అట్లనే హెచ్టిఎంఎల్లో కూడా మనం టేబుల్స్ని డిజైన్ చేయొచ్చు అనమాట. సో టేబుల్స్లో చాలా ట్యాగ్స్ ఉంటాయి, డోంట్ వరీ. టేబుల్ ట్యాగ్స్ ఓకే. సో ఇప్పుడు టేబుల్లో మనం టేబుల్ స్ట్రక్చర్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటే మనకు టేబుల్స్ అనేది ఈజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పెయింట్ ఓపెన్ చేసి, ఇప్పుడు జనరల్గా మనకు టేబుల్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఒక టేబుల్ అనుకోండి. ఇది టేబుల్లో ఏముంటుంది, ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఓకే, టేబుల్ ఒక హెడ్డింగ్ ఉంటుంది, దానిలో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి, కరెక్ట్. సో ఇదొక కాలం, ఇదొక కాలం, ఇది ఒక కాలం, ఇదొక కాలం. ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ అంటే టేబుల్ ట్యాగ్తో రాస్తాం. టేబుల్ అంటే టేబుల్ ట్యాగ్తో రాస్తాం. టేబుల్, ఈ టేబుల్లో కూడా సేమ్ హెచ్టిఎంఎల్ లాగానే హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ అని ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ పార్ట్ ఉంటుంది కదా, అట్లా చూపించాలంటే, ఓకే, సో ఈ పర్టికులర్ పార్ట్ ఉంది కదా, దీన్ని టేబుల్ హెడర్ సెక్షన్ అంటారు, టేబుల్ హెడ్ అంటారు. దీన్ని వచ్చేసి టేబుల్ బాడీ అంటారు, ఈ డేటాని. ఓకే, సో టీ హెడ్ని మనం ఒక ట్యాగ్, టీ హెడ్ ట్యాగ్తో డిఫైన్ చేస్తాం. ఇప్పుడు టీ బాడీ ఉంది కదా, దాన్ని ఏం చేస్తాం అంటే టీ బాడీ అని డిఫైన్ చేస్తాం, ఈ బాడీ పార్ట్ని. ఓకే, అండ్ దీనిలో వచ్చేసి ఈచ్ రో ఉంటుంది కదా, ఆ రోని మనం ఏమంటామంటే టేబుల్ రో అంటాం. ఓకే, దానిలో ఈ హెడర్లో రాసేదాన్ని టీహెచ్, టేబుల్ హెడర్ అంటారు. దీన్ని వచ్చేసి టేబుల్ డేటా అంటారు. ఓకే, ఈ హెడ్లో ఒక రో, ఆ రోలో ఎన్ని హెడర్స్ ఉంటే అన్ని టీహెచ్ రాస్తాం. ఓకే, ఎన్ని డేటా ఉంటే అన్ని టీడీస్ రాస్తాం, అంతే, సింపుల్. ఇంకా 2 స్పెషల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కాల్ స్పాన్, రో స్పాన్. మీరు ఒక 2-3 కాలమ్స్ని కంబైన్ చేయాలంటే కాల్ స్పాన్ వాడతారు, 2-3 రోస్ని కంబైన్ చేయాలంటే రో స్పాన్ వాడతారు. మీరు రోస్ని కలెక్టివ్గా రాయాలనుకుంటే రో స్పాన్, కాలమ్స్ని కంబైన్ చేయాలంటే కాల్ స్పాన్ అనమాట. నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూపిస్తా, బట్ ఇవే ట్యాగ్స్. ఓకే, మనం ఒక హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసుకుందాం. 07-tables. ఓకే, ఇప్పుడు టేబుల్ ట్యాగ్, ఒక టేబుల్ ట్యాగ్స్, దీని బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ డిఫాల్ట్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే నాకు ఒక టేబుల్ రాయాలి. టేబుల్ రాయాలంటే ఏం చేస్తానంటే ఇట్లా టేబుల్. ఓకే, సో టేబుల్లో మీకు ఇంకోటి చెప్పాలి, ఈ టీ హెడ్, టీ బాడీ ఉంది కదా, ఈ రెండు ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ అంటే రాయచ్చు, రాకపోవచ్చు, రాసినా రాయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, రెండు ఆప్షనల్ అనమాట, టీ హెడ్, టీ బాడీ. సో టేబుల్ రాసిన మీకు రాసి చూపిస్తా, రాయకుండా చూపిస్తా. ఓకే, టీ హెడ్ అంటే హెడర్ పార్ట్ స్టార్ట్ చేసిన, టీ హెడ్లో నాకు ఒక రో కావాలి. ఓకే, టేబుల్ రో. ఓకే, దానిలో ఒక ఫస్ట్ సెల్, ఒక టేబుల్ హెడ్డింగ్, మీకు అర్థమవుతుందా? ఈ టేబుల్ ఉంది కదా, దీనిలో హెడర్ పార్ట్ రాసిన, దానిలో ఒక రో, ఈ రో, దీనిలో ఫస్ట్ సెల్ టీహెచ్, సో టీహెచ్. ఓకే, సీరియల్ నెంబర్ అని రాసిన. సో మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తే సీరియల్ నెంబర్ వచ్చింది, బట్ దానికి బాక్స్ ఏం రాలే కదా. మీకు బాక్స్ రావాలంటే ఒక డెప్రికేట్ అట్రిబ్యూట్ ఉంటుంది, బార్డర్ 2. ఎప్పుడు ఇది వాడద్దు. ఓకే, మీరు ఏం వాడాలన్నా సిఎస్లో రాయాలి, బట్ జస్ట్ మనకు అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను బార్డర్ అని రాసుకున్నా. ఇది డెప్రికేట్ అనమాట, అండర్లైన్ వచ్చి ఇట్లా లైన్ స్ట్రైక్ అవుట్ అయిందంటే డెప్రికేటెడ్ వన్. ఓకే, దిస్ ఈజ్ నో మోర్ ఇన్ హెచ్టిఎంఎల్, బట్ స్టిల్ ఇట్ వర్క్స్ ఇన్ సమ్ బ్రౌజర్స్. యా, మీకు ఏంటంటే ఇప్పుడు ఒక సెల్ క్రియేట్ అయింది కదా, సీరియల్ నెంబర్, రైట్. సో దాని పక్కన ఇంకో సెల్ రాయాలా అంటే సేమ్ రోలో టీఆర్ అంటే సేమ్ రోలో ఇంకొకటి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, నేమ్ అని రాసుకున్నా.
సో నేమ్ వచ్చింది. ఇంకొకటి నేమ్ కంపెనీ, ఇంకొకటి అడ్రస్. ఓకే, సో నాకు సీరియల్ నెంబర్, నేమ్, కంపెనీ, అడ్రస్ వచ్చింది. సో దాని కింద నాకు డేటా కావాలి. డేటా అంటే ఏం చేస్తా, ఈ హెడ్ పార్ట్ అయిపోయింది, హెడర్ పార్ట్ అయిపోయింది, యాక్చువల్ డేటా రాయాల. డేటా ఏం చేస్తానంటే టీ బాడీ అని రాసుకొని దీనిలో టేబుల్ రో, ఒక రో మళ్ళీ. ఓకే, దానిలో ఫస్ట్ టేబుల్ డేటా, ఈ ఫస్ట్ సెల్, ఈ చిన్న సెల్ సీరియల్ నెంబర్ 1. ఇప్పుడు మీకు ఏమైంది, 1 వచ్చింది. ఈ నేమ్ రాయాలి. నేమ్ అంటే నవీన్, సో నేమ్ వచ్చింది. తర్వాత కంపెనీ ఉంది కదా, సమ్ యూఐ బ్రెయిన్స్ అని రాసిన కంపెనీ. మళ్ళీ అడ్రస్ కావాలి కదా, అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అని రాసిన. సో అడ్రస్ హైదరాబాద్ వచ్చేసింది. సో మనకు ఒక టేబుల్ హెడింగ్ వచ్చింది, టేబుల్ బాడీ వచ్చింది. సేమ్ ఇట్లనే ఇంకో రో రాయాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ రోని కాపీ చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ 2, ఇది ఒక జాన్ అని రాసి, జాన్ ఇన్ఫోసిస్, జాన్ ఫ్రమ్ బెంగళూరు అని రాసుకున్నా. ఓకే, సో జాన్ ఇన్ఫోసిస్ బెంగళూరు అనమాట. ఇంకొక రో రాయాలనుకుంటే దీని ఇట్లనే కాపీ చేసి పేస్ట్ చేసి దీన్ని ఏం చేయాలంటే 3 అని రాసి, మనకేం కావాలి, రాజన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ అదిస్ గై ఢిల్లీ ఆర్ నోయిడా అని రాసుకున్నా. ఓకే, సో మనకు ఏంటంటే టేబుల్ వచ్చేసింది, దానిలో ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు సింపుల్ టేబుల్ అయిపోయింది కదా. నేను ఇంకోటి ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు టీ హెడ్ రాసినా రాయకపోయినా ప్రాబ్లం ఏం లేదని చెప్పిన కదా, ఈ సేమ్ టేబుల్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసిన. సో సేమ్ టేబుల్ వచ్చింది. ఓకే, ఇక్కడ నేను టీ హెడ్ తీసేస్తా, నాకు టీ హెడ్తో పని లేదు. మీకు టీ హెడ్లో ఏమైనా స్టైల్స్ ఎక్స్ట్రా రాసుకోవాలి అనుకుంటే అప్పుడు టీ హెడ్ రాయండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, సో నేను అన్నీ తీసేసిన, టీ హెడ్ టీ బాడీ రెండు తీసేసిన. బట్ స్టిల్ మీకు ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఏం చేంజ్ ఉండదు. ఓకే, టీ హెడ్ టీ బాడీ పర్టికులర్గా ఎందుకు రాస్తారంటే ఆ టీ హెడ్కి ఏమన్నా స్టైల్స్ అప్లై చేయాలంటే సేమ్ స్పాన్ ట్యాగ్ లాగా ఆ టీ హెడ్ రాస్తారు, కానీ ఇది ఆప్షనల్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఇది తీసేస్తా. ఫైన్. ఇంకొకటి, నేను కాల్ స్పాన్ అని చెప్పిన కదా, కాల్ స్పాన్ అంటే ఏంటంటే ఈ కాలమ్స్ని కంబైన్ చేస్తారు. ఓకే, టుగెదర్. ఇప్పుడు ఇది సింగిల్ సెల్, ఇది సింగిల్ సెల్, ఇది సింగిల్ సెల్. ఈ రెండు కాలమ్స్ని మీరు క్లబ్ చేయాలంటే ఎక్కడుంది అది, ఇగో ఈ రెండు, కంపెనీ అడ్రస్ అని ఉంది కదా, ఈ రెండింటిని క్లబ్ చేయాలి. క్లబ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఒకటి తీసేద్దాం. తీసేస్తే మనకు మూడే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని ఈ లాస్ట్ వరకు ఆక్యుపై చేయాలి. ఈ సెల్ని కూడా ఇదే కంబైన్ చేయాలి. కంబైన్ చేయాలంటే ఇక్కడ కాల్ స్పాన్ ఎన్ని కాలమ్స్ కంబైన్ చేయాలి, 2 కాలమ్స్. సో 2 కాలమ్స్ కంబైన్ చేస్తే సి ఇప్పుడు కంపెనీ అనేది ఏం చేసిందంటే ఈ రెండు కాలమ్స్ని కంబైన్ చేసుకొని వచ్చేసింది. కరెక్ట్. సో అది కాల్ స్పాన్ అనమాట. మీరు నేమ్ని కూడా ఇక్కడ క్లబ్ చేయాలంటే ఫస్ట్ నేమ్ని తీసేసి ఇక్కడ ఏం చేసుకోవాలంటే 3 రాసుకోవాలి. అప్పుడు 3 కాలమ్స్ని అది క్లబ్ చేసుకొని ఉంది. అట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని. ఓకే, అట్లా. అంతకుముందు ఏముండే, టీహెచ్ అడ్రస్ కూడా ఉండే. ఇప్పుడు కొంచెం వియర్డ్గా ఉంది. కరెక్ట్, కాల్ స్పాన్ 2 రాసినాం, అడ్రస్ రాసినాం, అందుకే కొంచెం ఎక్స్ట్రా కాలం ఎంటీ ఉంది. ఎందుకు ఇట్లా ఉందంటే మీరు కౌంట్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 1 2 + 2 4 5 అంటే టోటల్ 5 కాలమ్స్ ఉన్నది. కానీ ఇక్కడేముంది 4 కాలమ్సే ఉంది, 5th కాలం లేదు. అందుకని సో మీరేంటంటే ఈ మ్యాచ్ ప్రాపర్గా ఉండాలి. ఓకే, ఒక టేబుల్ రోలో ఇవి కౌంట్ చేయ ఎన్ని ఉన్నాయి, 1 2 + 2, ఇది 2 కదా, కాంబినేషన్ ఆఫ్ 2 కదా, 2 3 4. సో 4 ఉన్నాయి, ఇందుకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అనమాట. ఇది కాల్ స్పాన్. ఓకే, మనం సేమ్ సెటప్ రో స్పాన్ కూడా రాద్దాం. రో స్పాన్ రాయాలంటే సేమ్ టేబుల్ నేను ఏం చేస్తానంటే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన. ఓకే, దీనిలో
రో స్పాన్ నాకేం కావాలంటే ఈ 1 2 3 రోస్ ఉన్నాయి కదా, ఈ 3 రోస్ క్లబ్ చేసి ఒకటే 1 నంబర్ అని చూపించాలి. ఎట్లా క్లబ్ చేయాలంటే ఇది కొంచెం క్రిటికల్ ఉంటుంది. 1 ఈడ్ ఉంది, 2 ఈడ్ ఉంది, 3 ఈడ్ ఉంది. ఎట్లా క్లబ్ చేయాలంటే ఫస్ట్ 2 లేపేయాలి, 3 లేపేయాలి, తీసేయాలి. ఓకే, సో సో మనకి ఇప్పుడు ఏమైంది, సో జాన్ ముందుకు వచ్చేసింది, రాజన్ ముందుకు వచ్చేసింది, ఇక్కడ ఎంటీ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ 1 ఉంది కదా, ఈ 1ని నేను ఈ 3 సెల్స్కి క్లబ్ చేయాలి. ఓకే, ఈ 3 రోస్ని క్లబ్ చేయాలి. 3 రోస్ క్లబ్ చేయాలంటే 1 పక్కన రో స్పాన్ 3 అని రాయాలి, రో స్పాన్ 3 అని రాయాలి. ఇప్పుడు ఏమైంది, ఈ 1 3 రోస్కి కలెక్టివ్గా ఆక్యుపై చేసింది, మిగిలినవన్నీ నెక్స్ట్ కాలమ్స్లో స్ప్రెడ్ అయిపోయినాయి అట్లా. సో ఇదేంటంటే కాల్ స్పాన్ ఆఫ్ కాలమ్స్. ఇదేంటంటే స్పాన్ ఆఫ్ రోస్. నీకు ఎన్ని రోస్ క్లబ్ చేయాలంటే అన్ని రో స్పాన్. సో మీకు ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది బేసిక్ టేబుల్ అనమాట. మీకు ఇంకా స్టైల్స్ రాయాల టేబుల్లో అంటే మీకు అది కూడా చెప్తా, లేకపోతే దీనికి మన స్టైల్స్ అప్లై చేస్తే అయిపోద్ది కదా. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టైల్ ట్యాగ్ రాసి టేబుల్కి, ఓకే టేబుల్కి నాకు బార్డర్ ఏమొద్దు, నేను బార్డర్ తీసేస్తున్నా. ఇది ఓన్లీ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికే. బై డిఫాల్ట్గా టేబుల్స్కి బార్డర్ ఏం రావు. సో బార్డర్ స్టైల్స్ ఏముండవు. ఇట్లుంటుంది టేబుల్ అంటే HTML. సో దీనికి మీరు స్టైల్స్ అప్లై చేయాలంటే టేబుల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఒక గ్రే కలర్ ఇచ్చిన, కంప్లీట్ గ్రే కలర్ వచ్చేసింది. దీనిలో టేబుల్ హెడ్, టేబుల్ డేటా, కరెక్ట్. ఇప్పుడు టీ హెడ్ టేబుల్ డేటా, ఈ రెండిటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రే ఇచ్చిన. అప్పుడు ఏమైంది, మీకు ఇట్లా టేబుల్ వచ్చేసింది. చూసారా, ఈ టేబుల్కి మళ్ళీ గ్యాప్ లేదు కదా, టచ్ అయింది కదా. సో అప్పుడు దాన్ని ఏం చేయాలా, మార్జిన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ ఇచ్చిన. అప్పుడు మీకు 2 టేబుల్స్ సపరేట్గా డివైడ్ అన్నాయి అన్నమాట. ఇంకొకటి మీకు ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ మన క్యాలిబ్రీ అండ్ సాన్స్ సెరిఫ్. సో క్యాలిబ్రీలోకి వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టేబుల్ ఇట్స్ వెరీ స్మాల్ రైట్ ఇన్ ద పేజ్లో. దీన్ని నేనేం చేయాలంటే కంప్లీట్గా పేజ్ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట, విడ్త్. సో అప్పుడు ఏం చేస్తానంటే విడ్త్ ఒక 100% అని రాసుకుంటా. అప్పుడు 100% నీ టేబుల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెక్స్ట్ కొన్ని లెఫ్ట్లో ఉన్నాయి, కొన్ని సెంటర్లో ఉన్నాయి. ఓన్లీ హెడ్డింగ్ సెంటర్లో ఉంది, డేటా మొత్తం లెఫ్ట్లో ఉంది. దాని సెంటర్లో రాయాలంటే టెక్స్ట్ అలైన్ అని ఉంటుంది, టెక్స్ట్ అలైన్ సెంటర్. అప్పుడు డేటా మొత్తం సెంటర్లోకి వచ్చేస్తుంది. గాట్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక 80% అని పెట్టుకుందాం. టేబుల్ నాకు 80% పెట్టుకుందాం. ఓకే సూపర్. సో ఇప్పుడు మనకి టేబుల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా. సో దాట్స్ ఫైన్, యు ఆర్ అండర్స్టాండ్ HTML టేబుల్. ఇంకా మనం CSS, ఇప్పటికీ స్టైల్స్ ఎక్కువైపోయినాయి. మనం CSS స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఇంకా ప్రాపర్ రిచ్ టేబుల్స్ ఎట్లా ఉంటాయనే చూద్దాం. ఓకేనా. ఓకే దట్స్ ఫైన్. సో ఇప్పుడు మన టేబుల్స్ అర్థమైనాయి కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఇమేజ్ ట్యాగ్ గురించి నేర్చుకుందాం. రైట్, థ్యాంక్ యూ.